చూసి నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. మీరు సరిచేస్తానని చెప్పి ఎన్ని రోజులయ్యింది? ఇంట్లో ఒక్కసారి కూడా లేదు. ఆ కొట్టాయన రోజు తిడుతున్నాడు. పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. కాసేపు కుదురుగా ఉండవా? పొద్దు నుంచి ప్రాణం తీస్తూనే ఉన్నావు. చూస్తూనే ఉండు. డబ్బులు బాగా సంపాదించి ఈ ఊరికే పెద్ద గొప్ప చూపిస్తాను నీకు. మీరు ఆ దారిలో అస్సలు వెళ్ళరు కదా, మీరు వేరే దారిలో వెళ్తారు. నువ్వు చూస్తూనే ఉండు. నా దారి రహదారి. ఆ దారిలో ఎలా నడుస్తారో చూడు. అయ్యో, మీకు ఈ బ్యాగ్ వద్దా? మర్చిపోయారా? బ్యాగ్ ఇలాగేవు. మావయ్య, ఏంటి? నా మందులు అయిపోయాయి. ఇలా చూడమ్మా, నాకు అంతా తెలుసు. నీకు మందులు అయిపోయాయని నాకు తెలుసమ్మా. నేను వచ్చేటప్పుడు మందులు తీసుకొస్తానుగా. సరే మావయ్య. మిమ్మల్ని బాధ పెట్టాలనేది చెప్పట్లేదు. తను కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటుంది? డబ్బులు లేకుండా పెళ్లి చేసి ఎలా పంపుతాం? నాకు అది కూడా తెలుసు. నువ్వు బయలుదేరే ముందు ఇలా ఏడుస్తుంటే అల్లాకి అసలు నచ్చదు. ఒరే అలీ, ఏంటమ్మా? నువ్వు వచ్చేటప్పుడు మందు తీసుకురా. 3 రోజులుగా నీతో చెబుతున్నాను కదా, వయసు అయిపోయిన టైంలో ఈ అమ్మ నువ్వు మర్చిపోవద్దురా. అసలు ఆ విషయం మర్చిపోతే కదా చేతిలో డబ్బులు లేవు. నేను రాత్రికి వచ్చేటప్పుడు తీసుకొస్తాను, సరేనా? నా బాధ ఎవరి దగ్గర చెప్పుకోను. నేను చెప్పానని ఆ కొట్లకెళ్ళి నువ్వు సరుకులు తీసుకో. నా వల్ల కుదరదు, అప్పు చేయడం జరగదు. అది కూడా మంచిదేలే. ఏంటి పిల్లలు ఆడుకుంటున్నారా? బాగా ఆడుకోండి, నేను వెళ్ళొస్తా. ఏం కావాలరా? నాకు స్కూల్కి వెళ్ళడానికి బ్యాగ్ కావాలి, ఫారిన్ బ్యాగ్. సాయంత్రం లోపల ఫారెన్కి వెళ్ళి తీసుకుని రావడం చాలా కష్టం. అయితే నేను ప్రయత్నిస్తాలే. నీకేం కావాలి? నాకు మటన్ బిర్యానీ కావాలి. ఈషా అల్లా, ఆ విషయాన్ని నేను మర్చిపోయానంట్రా. పదే ఆ విషయాన్ని గుర్తు చేయొద్దురా నాయనా. నీకేం కావాలి? అలాగే, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు కదా, ఖచ్చితంగా తీసుకొచ్చి ఇస్తా నీకు. ఇప్పుడు ఊర్లో ఉన్న అన్ని సైతాలకి ఇవే కదా ఉన్నాయి. ఇలా చూడండి పిల్లలు, చెప్పినవన్నీ మర్చిపోయి బాగా రౌండ్ కొట్టి తిరగండి. ఇంకేం కావాలి? ఒక చికెన్ చుక్క. ఏంటలీ బాయ్, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమయ్యా, మళ్ళా వాటిని ఏమన్నా పిలిచాడా ఏంటి? ఎవరు? అదే జార్జ్ బుష్. ఇకపై జార్జ్ బుషే నిన్ను కలిసినా కూడా నేను నమ్మనంతే. అతను ఫ్లైట్లో తిరిగే దూరం కంటే మీరిక్కడ నడిచే దూరమే చాలా ఎక్కువ. అసలు నాకు నడవడానికి టైం లేదు, కూర్చోడానికి టైం లేదు. అందరు చెప్పుకోవడం అసలు నువ్వు వినలేదా? అదే అలా కాదు బాయ్, పని లేదు, నిల్చోడానికి టైం లేదు అంటారు కదా, అదేనండి సామెత. అదే నీకు చాలా కరెక్ట్ గా ఉంటుందిరా. అంతే కదా. అలీబాయ్, ఆ వాసు గారు ఇంకా కరుణాకర్ గారు 2 సార్లు ఫోన్ చేశారు. అల్లా, వాళ్ళు ఎప్పుడెప్పుడు పిలుస్తారా నేను కాచుకొని ఉన్నాను రా. మర్చిపోయినా. హలో, అలీబాయినే మాట్లాడుతున్నా. ఇదిగో వస్తున్నా. మీ పేరు అలీబాయే కదా? అవును, నా పేరే అది. ఒకసారి ఇట్రండి, విషయం చెప్పాలి. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. మేము ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏం బిజినెస్? మాకు 2 ఏనుగు దంతాలు కావాలి. త్వరగా, డబ్బులు రెడీగా ఉన్నాయి. అరే, పైన చూడడం మానేసి విషయం చెప్పండి. అది ఒక ఫారిన్ పార్టీ కోసం వాళ్ళు వెంటనే వెళ్లాలంట. మీకు మంచి కమిషన్ ఇస్తారంట. ఇది వాళ్ళు కొనాలని రాలేదు, నేనే వాళ్ళని కొనమని చెప్తున్నా. వస్తువులు రెడీగా ఉన్నాయని మేమే చెప్పాం. మేం విచారించిన దాన్ని బట్టి ఏనుగు దంతాల గురించి మీకు బాగా తెలుసని మేము విన్నాం. ఏనుగు గురించి నాకు బాగా తెలుసయ్యా. ఈ భూమి మీద చాలా పెద్దదిగా పొడవుగా ఉంటుందయ్యా. పిల్లల్ని గాని పాలిచ్చి పెంచే జాతయ్యా అది. కామెడీ చేసుకునే టైం కాదు బాయ్, విషయం ఏంటో చెప్పండి. వెంటనే వెళ్ళి దాన్ని తయారు చేయడానికి అదేమన్నా వస్తువా? ఇది కష్టమైన పనే గాని వస్తువు దొరుకుతుంది. అయితే మీరు 2-3 రోజులు వెయిట్ చేయాలి. అన్ని రోజులు అవుతుందా? వెయిట్ చేశారంటే పని తొందరగా పూర్తవుతుంది. అయితే డబ్బులు తొందరగా ఇచ్చేసేయాలి మీరు. అది మేము చూసుకుంటాం గానీ ఇక్కడ ఉండటానికి మంచి హోటల్ ఏదైనా ఉందా? అందుకే కదా నేనున్నాను, మీరు త్వరగా రండి. చూసాకండి. రైట్. బాబు రండ్రా. ఏంటి అలీబాయ్, మేమందరం మీకు గుర్తున్నామా? నువ్వు మర్చిపోయినా అప్పుడప్పుడు తిరిగి వస్తూ ఉంటాంలే. వీళ్ళు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు తెలుసా? ఇక్కడున్న రూముల్లో వీళ్ళకి మంచి రూమ్ గా ఇవ్వు. ఖచ్చితంగా ఏసీ రూమ్ ఇవ్వు. అడ్వాన్స్ ఇచ్చేసేయండి.
ఇప్పుడు మీరు స్నానం చేసి కొద్దిగా రెస్ట్ తీసుకోండి. నేను మా ఇంటి దాకా వెళ్ళి కొద్దిగా పనులున్నాయి అవన్నీ చూసుకుని మీ దగ్గరికి వచ్చేస్తాను. ఎలాగైతేనేమి 7 దంతాలతోనే నేను మీ దగ్గరికి వస్తాను. అది చాలు, వీలైతే ఇవాళే రెడీ చేయండి మీరు తొందరగా. అది నేను చూసుకుంటానుగా. తర్వాత మనకున్న డీలింగ్స్ ఏంటంటే, నేను ముందుగా బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడికి రండి. 7 దంతాలని అమ్మేవాడిని నేను మీకు చూపిస్తా. రేటు అటో ఇటో మీరు బేరవాడి మీరు చూసుకోండి. దాని గురించి నాకు తెలియదు, సరేనా? అయితే అది చాలండి మాకు. తర్వాత నాకు రావాల్సిన కమిషన్ 10-15 నాకు ఇచ్చేసేయాలి మీరు. అది మాకు తెలుసులేండి. సరే, అడ్వాన్స్గా ఒక 5,000 ఇవ్వండి. డబ్బిచ్చే. ఒక నోటు జాస్తిగా ఉంది. థ్యాంక్స్. ఎక్కువ డబ్బులకి నేను ఆశపడను. బయలుదేరేదా? మంచిదండి. రే పిల్లలు, ఎక్కడున్నారో? ఎవరు లేరా? త్వరగా రండిరా. ఇదిగో పట్టుకో. తీసుకోవే. బండిలో ఉన్న అన్ని సామాన్లు దించండి. ఆ, ఇదిగో ఇది నీకు, ఇదిగో ఇది నీకు, ఇదిగో బొమ్మ తీసుకో. ఇదిగోరా ఫారెన్ బ్యాగ్. థ్యాంక్స్ నానా. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. దిక్కులు చూడకుండా కొద్దిగా హెల్ప్ చేయి. అల్లా, ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి కొన్నారు? ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పుడప్పుడు అల్లా మనకి ఇలాంటి అదృష్టాన్ని ఇస్తుంటాడులే. సరే, అల్లా ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? టీ తాగడానికి లోపలికి వెళ్ళానా, 4 యాదవులు నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? ఏనుగుదంతా వాళ్ళకి కావాలంట. అల్లా, ఏనుగుదంతమా? ఏనుగుదంతా మీకెక్కడ దొరికింది? ఆ విషయాలన్నీ నేను చూసుకుంటానుగా. ముందు ఈ బ్యాగ్ తీసుకుని నువ్వు లోపలికి వెళ్ళు. ఎంత వెయిట్ వస్తాయి. అది హై రేంజ్ లో ఎవ్వరూ కనిపెట్టలేని ఒక బ్యూటిఫుల్ అది. సూపర్ హిల్ కట్టడానికి చాలా బాగుంటుంది. అది పొరంబోకు స్థలమా? అది కాదు, ఇప్పుడు పట్టా ఆయన చేతిలోనే ఉంది. ఆ వానరు చాలా తెలివైన మనిషి. రేటుకేమో ఒప్పుకోవటం లేదు, కానీ ఎలాగైనా సరే అది కొనే తీరుతాను. తరువాత అక్కడ 5 స్టార్ డీలక్స్ రేంజ్ లో గొప్పగా హోటల్ కట్టబోతాను. మీరు ఒక్కళ్ళే చేసే యుద్ధమే కదా. ఏయ్, మనం 5గురు ఐకమత్యంగా ఎప్పుడూ గల చేసే ఖచ్చితమైన పనే ఇది. శ్రీమతి గారి మొగుడు మిస్టర్ ఇందిరా గారు సింగపూర్లో ఉన్న మంత్రికి అన్ని పనులు ఆయన చూసుకున్నామలాంచి ఇక్కడికి రావడానికి వీలు పడదని నాతో చెప్పారు. డాక్యుమెంట్స్ లో సంతకాలు పెట్టవలసిన బాధ్యత మీది. మీరెక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేయడమే ఆయన ఎప్పుడు చెబుతూనే ఉంటారు. అదేంటి, లోకంలో ఉన్న అన్ని డీల్స్ లోను కాలు పెడతారు. 24 hours బయటికి తిరిగేదే పని. నువ్వు ఊరుకోవే, ఒక్కోటి సంపాదించడానికే కదా. అది చేయవలసిన పని మనదే కదా. ఇదంతా అనుభవించడానికి మన పిల్లలే కదా. వాళ్ళు బాగా జాలీగా ఎంజాయ్ చేయని. పాపం పిల్లలు నిద్ర మానేసి చదువుతారు. అవును, వాళ్ళు చదువుకోవలసిన సమయం ఇదే కదా. ఏమంటారు? ఏం చెప్పమంటావు? మా వాడితో నేను ఫోన్లో మాట్లాడి 2-3 రోజులు అయిందయ్యా. పిల్లలు ఎప్పుడు చూసినా చదువుకుంటూనే ఉంటారని పత్రస్ మాతో వివరంగా చెప్పాడు. మనమందరూ అక్కడికెళ్ళి పిల్లలను తొందర చేయకూడదన్నది ఊరికనే కాదు. ఎప్పుడూ మన కోసం ఎదురుచూసే పిల్లలు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు డిపెండ్ అవుతారు. వాళ్ళ సమస్యకు పరిష్కారం వాళ్లే చూసుకుంటారు. పిల్లలకు ఫోన్ చేయండి ప్లీజ్. నో, మందు కొట్టున్నప్పుడు నేను వాడితో మాట్లాడను. మనల్ని చూసి వాడు అది నేర్చుకోకూడదు కదా. దానికేంటి, నేను పిలుస్తాను. నేనేంటంటే ఒక కోటర్ వేసుకున్నాక వాడిని తర్వాత పిలుస్తాను. ఇదిగో తీసుకో. విన్నాయను కదా నీకో. రేయ్, ఫోన్ మోగు చూడు. రేయ్, నువ్వు తీయొద్దురా, పత్రోస్ సరే. వచ్చేసా. హలో, ఎవర్రా వాడు? నేను పత్రోసునండి. బట్రాసా? ఏయ్, నువ్వు బట్రాసు కదరా, నువ్వు ఒక తిక్కరాజువే. అవునండి. ఏయ్, వాళ్ళంతా ఎక్కడరా? వాళ్ళందరూ చదువుతున్నారండి. అది ఇక్కడ జోకర్ అని ఒక సినిమా వచ్చిందండి. అది మంచి సినిమానే, చూడ్డానికి రమ్మంటే రావటం లేదండి. ఏ తిక్కరాజా, నువ్వు చెప్పిందంతా నిజమేనా? నాకొక సందేహంగా ఉందిరా. నువ్వు పిల్లలు కలిసి ఏదో ఒక నాటకం ఆడుతున్నారనుకుంటున్నాను. అయ్యో, అలా నా మనసారా కూడా అనుకునేది లేదయ్యా. అంత బంగారమైన కుర్రోళ్ళండి. ఈ కాలంలో ఇంత తెలివి తక్కువైన, అయ్యో కాదు, ఇలాంటి తెలివైన చెప్పిన మాట వినే పిల్లలు దొరకడం కష్టమండి. ఏయ్, ఇదంతా నువ్వు వాళ్ళెదురుగా చెప్పకరా. ఇదంతా వాళ్ళ నాన్న గుణం, అర్థమైందా? అది నాకు ముందే తెలుసండి అయ్యా.
ఏయ్ నువ్వు పిల్లలకి మంచి భోజనం వండి పెడుతున్నావు కదా ఆ? వండి పెడుతున్నానే, వండి కడుపు నిండా పెడుతున్నాను. మటను, మేక, చికెను, కోడి, క్రాబు, పీతలు, ఇంకా కొంచెం. ఆ, చాలు చాలు ఇంకేం చెప్పనవసరం లేదు. ఏంటయ్యా అలాగంటున్నారు? అన్నిటినీ ఒక పట్టు పడుతున్నాను. లేదు, అందరికీ వండి పెడుతున్నానండయ్యా. అక్కడెవర్రా శబ్దం చేస్తున్నారు? అయ్యో, అది ఇంకేమి లేదండయ్యా. అక్కడ మార్కోసు చపాతి పిండిని పిసికి కొడుతున్నాడండయ్యా. అలాగే వెళ్ళి నీ పని చూసుకో. సూపర్ అన్నా, సూపర్. ఇంత మంచిగా అబద్ధం చెప్పడం ఎక్కడ నేర్చుకున్నారన్నా? రాసి నేర్చుకున్నాను. మీరందరూ కలిసి రాసి నేర్పించారు కదా. ఇప్పుడు మీ తండ్రుల దగ్గర నేను ఏం చెప్పినా నమ్ముతారు. ఏదైతేనేంటి మా నాన్న ముందు నీ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. ఇలా చూడు, ఎక్కువ మాట్లాడక. డబ్బులతో ప్యాకెట్ ఆడేది మీరే మాకు నేర్పించడం చెప్తే ఏం చేస్తారు? మందు కొట్టడం నువ్వే నేర్పించావని మా నాన్నకి తెలిసిందనుకో. అదే నేను చదువుకునే వయసులో అందరూ చదువుకోవాలని చెప్పి ఈ గెస్ట్ హౌస్ అమ్మాయిలు తీసుకొచ్చింది నువ్వే అని మా నాన్నకి తెలిసిందనుకో. మీరు ఏమైనా చేయండి, మీ నాన్నల సంగతి నేను చూసుకుంటాను అని మీరు చెప్పిన విషయం మా నాన్నలకు తెలిస్తే ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు ఏం చెయ్యను. పత్రోస్ అన్నా, ఇప్పుడు వెళ్ళి కూల్ డ్రింక్స్ రెడీ చేయండి. అది ఇదిగో అన్నా, ఇది పత్రోస్ అన్నతో బాధని తీర్చడానికి. డబ్బులు వచ్చాయి కదా, వెళ్ళి సరుకు తీసుకురా. అవురే మార్కోసు, నేను తాగిన బాటిల్ బ్యాలెన్స్ ఉందా? ఉంది. ఏది ఇవ్వు. 1 2 కొంచెమే ఉందిగా. కూల్ డ్రింక్స్ ఉంది కదా, అందులో నీళ్ళేసి ఇచ్చేసి. అయ్యో, పిల్లలు కనిపెట్టేస్తారు కదా. అరే, వాళ్ళు ఆల్రెడీ మత్తులో ఉంటుంటే. ఇదన్నీ మేము రెడీ చేసి ఇవ్వాలి మీకు.